గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు వాహనాలు కొని వాటికి డబ్బు కట్టనందుకు మహీంద్రా వాళ్ళు ఏపీ పోలీసుని బ్లాక్ లిస్టులో పెట్టారు. మేము వచ్చిన తర్వాత అవి కట్టాల్సిన పరిస్థితి. గత 5 ఏళ్లు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే డొల్లా కబుర్లు చెప్తున్నాడు అని హోంమంత్రి అనిత మాజీ సీఎం పైన సెటర్లు వేశారు. గత 5 సంవత్సరాల్లోని కూడా రాజకీయ అవసరాల గురించి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి పోలీసు వ్యవస్థని క్లియర్గా చెప్పాలంటే నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. అంటే పోలీసు వ్యవస్థ, పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవాలి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతలు ఇంట్ల దగ్గర కాపలా కాయడానికో లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే కనీసం పోలీసు వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీసు బలోపేతానికి కానీ, అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ, వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మొత్తం అంతా నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ఇందాక మన ఎమ్మెల్యేగా అడిగారు అధ్యక్ష, ఈ వీఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి. నిజంగా వీఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తాను అధ్యక్ష, ఒక్కొక్కసారి వాళ్ళకి 6 months వరకు వీఆర్లో ఉంటారు. తర్వాత 6 months తర్వాత వాళ్ళకి ఆ జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష. కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అఫీషియల్స్ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకొని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా, వాళ్ళు చెప్పిన పని చేయకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళందరినీ తీసుకెళ్లి వీఆర్లో పెట్టడమే కాకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా జీతభత్యాలు లేకుండా వాళ్ళ చేత పని చేయించుకున్న పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటి మీద ఫర్మ్గా ఉంటాము. డెఫినెట్గా వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సార్ అన్నారు, కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ, పెళ్లి చేసుకోవడానికి కానీ. సరే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ 5 yearsలో. దానికి కోర్టుకి వెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది, డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయిందని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటే సిగ్గుపడాలి ఈరోజు. అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష. ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి, విధానాల గురించి, రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనందరం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లాస్ట్ 5 years ఇంకోటి అధ్యక్ష, మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు. వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం. డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నదైతే వాస్తవం అండి, వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది. అంటే స్క్రాప్కి వెళ్ళిపోయే వెహికల్స్ 15 yearsకి ఎట్టి పరిస్థితుల్లోనే స్క్రాప్కి ఇచ్చేయాలి. ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి. ఇంచుమించు 50% మనకి కొరత అయితే ఉంది, దానికి కూడా అధిగమిస్తాం. అదేవిధంగా మనందరికీ కూడా 120 లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష. యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్, పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు, 120 లీటర్స్ అని రిస్ట్రిక్షన్ ఉంది. దాన్ని ఈరోజు ఒక 300 లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ని పెంచే క్రమంలో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష, మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష. దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది. ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష, ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఆ ప్రికార్డ్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రతలకు మాట్లాడుతున్నారు. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి, శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ 36 మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చంద్రబాబు నా మొదటి పనే తిరుమల నుంచి ప్రక్షాళన మొదలు పెడుతున్నా అని ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమైంది అని దేవాదాయ శాఖ మంత్రి అన్నారు. జరిగేటువంటి అనేక అక్రమాలు, అన్యాయాలు, అలాగే దేవాదాయ శాఖలో తిరుమల దగ్గర నుంచి 5 సంవత్సరాలు జరిగినటువంటి అనేక అక్రమాలకి ఇవాళే వాటిని ప్రక్షాళన చేయడానికి తిరుమల నుంచే నేను ప్రారంభిస్తున్నాననేటువంటి ప్రకటన కూడా ఆయన ఆనాడు మనకి మీడియా ద్వారా పంపడం జరిగింది అధ్యక్ష. ఇవాళ అవినీతికి అంతం పలుకుతామని రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చినటువంటి
నేటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో అనేక మాఫియాలు చేరినాయి అధ్యక్ష. వీటన్నిటినీ గమనించారు ఆయన. తిరుమలలో అధ్యక్ష దురదృష్టం ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి ఆలయం అధ్యక్ష. ఆ దేవదేవుడు కొలువై ఉండేటువంటి తిరుమలలో ఇవాళ గంజాయి మాఫియా, మాదక ద్రవ్యాలు ఇటువంటి అన్నీ కూడా దొరుకుతున్నాయి అనేటువంటి సమాచారం అందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆవేదనతో మరి ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తాననేటువంటి ప్రకటన ఆ రోజు వారు ఇచ్చారంటే ఎంతటి దయనీయమైన స్థితికి ఆ తిరుమల దేవస్థానం యొక్క పరిస్థితులు వచ్చాయో మనకు అర్థమవుతుంది అధ్యక్ష. తిరుమలలో పవిత్ర స్థలం కాబట్టి గోవింద నామాలు తప్ప ఇంకా ఏ ప్రకటన కూడా ఇక్కడ ఉండకూడదు. ఏ ఒక్క ప్రచార ఆర్భాటాలు ఇక్కడ రాకూడదు. ఎవరు కూడా దీని మీద స్లోగన్ చెప్పడం కానీ ఇవి ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవరు కూడా చేయడానికి లేదని ఆనాడే ఆయన ప్రకటించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు అనేక సందర్భాల్లో చూసాం అధ్యక్ష. రాజకీయ నాయకుల మీద వాళ్ళు అనేకమైన ప్రకటనలు, వాళ్ళకి నచ్చిన నాయకుల్ని పొగడుకోవడం, వాళ్ళకి కావాల్సిన నినాదాలు, ఆఖరికి అధ్యక్ష వాళ్ళ పార్టీ జెండాలను కూడా కార్లకు కట్టి వాళ్ళు తీసుకుపోతుంటే మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పోలీస్ సిబ్బంది దాన్ని ఆపి జెండాలు తీయమంటే అధికారుల మీద, ఆ పోలీస్ అధికారుల మీద కూడా తిరుగుబాటు చేసి దౌర్జన్యం చేసిన సంఘటనలు తిరుమలలో మనం చూసాము అధ్యక్ష. 5 సంవత్సరాలుగా అధ్యక్ష చిన్న పిల్లలకు భక్తులకు ఇవ్వవలసిన పాలు, అల్పాహారం కూడా క్యూ లైన్లలో నిలబడి ఉంటే ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష. ఎంత బాధాకరం అధ్యక్ష. ఒక్కొక్క రోజు కనీసం 15 గంటల నుంచి 24 గంటలు, 30 గంటలు కూడా స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు పసిబిడ్డలను పెట్టుకొని ఉంటే పాలు, అల్పాహారం ఇచ్చిన సందర్భాలు లేవు. మన ప్రభుత్వం ఈనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాగానే దీన్ని మార్పు చేయండి. క్యూ లైన్లలో ఉన్న పసిబిడ్డలకి పాలు, అల్పాహారం సమయం గడిచే కొంది ఎంత సమయంలో ఏ సమయంలో ఏది ఇవ్వాలనో అవన్నీ ఆ క్యూ లైన్లలో ఉన్న భక్తులకి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే అన్నీ కూడా సరఫరా చేయాలని ఆదేశాలు ఇవ్వడం. 0.1% లెస్ అధ్యక్ష ఒక టెండర్, 0.2% ఇంకొక టెండర్, 0.5% ఇంకొక టెండర్ అధ్యక్ష. అంటే 1% కూడా లేదు లెస్. కేవలం 0.5%తో టెండర్లు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. భగవంతుని సొత్తు రాళ్లపాలైపోతుందని అంటాం అధ్యక్ష సామెత. కానీ ఇవాళ దేవుడి సొత్తు దొంగల పాలైపోతుంది అధ్యక్ష. దీన్ని ఎవరికి చెప్పుకోవాలని అంటే తిరిగి అందమైన విశాఖ సిటీని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రోడ్లు, యూజీడీని సర్వనాశనం చేశారని ఆరోపించారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో పలు సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. సభ్యులు వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఈ హౌస్లో అడుగుపెట్టే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖపట్నం సిటీ అన్నది ఒక బ్యూటిఫుల్ సిటీ అధ్యక్ష. గత ప్రభుత్వం ఈ సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యంగా రోడ్లు, యూజీడీ వ్యవస్థని సర్వనాశనం చేశారు అధ్యక్ష. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ మంత్రి గారికి అడగడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం మీకు అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. రుషికొండ ప్యాలెస్ లేకపోతే తనకు సొంతంగా ఆదాయ వనరుల మీద మనసు పెట్టారు తప్ప విశాఖపట్నాన్ని కనీసం అభివృద్ధికి నోసుకోకుండా ఇవాళ అడ్డుకున్నది ఆ ప్రభుత్వం అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారికి కొన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం అన్నది దాదాపుగా బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ ఉంది అధ్యక్ష అక్కడ. ఎందుకంటే మొత్తం కూడా ఓల్డ్ సిటీ అధ్యక్ష. అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చిన్న చిన్న వర్షాలు పడినా కూడా పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఒక పక్క పోర్టు కాలుష్యం, మరో పక్క ఈ వాటర్తో చాలా
ఆ వ్యవస్థలు ఆ యూజీడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మంత్రి గారికి మీ ద్వారా, ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయి ప్రజెంట్ ఇవాళ విశాఖపట్నంలో, వాటిని మెయింటెనెన్స్ ఆపరేషన్ జరుగుతుందా? ఆ ఎస్టీపీలు సామర్థ్యం ఇప్పుడు వస్తున్నటువంటి మురికి నీరుకి సరిపోతుందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ అధ్యక్ష, దాదాపుగా 14 లక్షల జనాభాకు అంటే 16% పూర్తి అవుతుంది అయిందని చెప్పేసి మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష. దాన్ని ఒకసారి వెరిఫై చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న అధ్యక్ష. అనుకున్న ఎన్ని రోజుల్లో అవుతుంది? దీనికి ఇంకేమన్నా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారా? ఇంకేమైనా కొత్త ఎస్టీపీలు పెడుతున్నారా అని దీని మీద మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. దీని మీద పూర్తిగా ఒక అవగాహన చేసుకుని యూజీడీ వ్యవస్థని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మనందరం కూడా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో దాని మీద పూర్తిగా మంత్రి గారు కొంచెం అవగాహన తీసుకొని దాని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర సాంకేతిక విద్య, పాలిటెక్నిక్, ఐటీఐల ఏర్పాటు అంశంపై సంబంధిత మంత్రిని ప్రశ్నలు అడిగిన జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. దానికి సమాధానం ఇచ్చిన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్. మన దేశంలో సుమారు 50 కోట్ల మంది యువత ఉంది. ప్రతి సంవత్సరం కూడా 10th క్లాసు గత సంవత్సరం చూసినట్టయితే 6,09,00,000 మంది 10th క్లాస్ పాస్ అయి బయటకు వచ్చారు. ఈ సాంకేతిక విద్య అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ ఇంజనీరింగ్కి ఈ తల్లిదండ్రుల ప్రోద్బలము, ఇంజనీరింగ్ కాలేజీల ప్రోద్బలంతోనూ ఇంజనీరింగ్లు జాయిన్ అయ్యి వాళ్ళు కొన్ని సబ్జెక్టులు చదవలేక, సరైన పరిజ్ఞానం లేక కొంతమంది డ్రాప్అవుట్స్ అయ్యి ఆగిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో గతంలో అయితే ఐటీఐ అనేది సమర్థవంతంగా ఉండేది. ఐటీఐ చదువుకుంటే వాళ్ళకి ఉపాధితో పాటు ఏదో ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, ఇలా పలు డిపార్ట్మెంట్లలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరికాయి. ఇప్పుడు ఐటీఐ అనేది సమర్థవంతంగా లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి ఐటీఐ, పాలిటెక్నికల్ అనేది కొంచెం కాలేజీలు డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా స్వయం ఉపాధితో కూడా జీవించగలుగుతారు. ఎందుకంటే ఎలక్ట్రీషియన్గా కానీ, ప్లంబర్గా కానీ, డ్రాఫ్ట్స్మెన్ కానీ ఈ పలు రకాల 134 కోర్సులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 134 కోర్సులో ఏదో ఒక విధానంతో వాళ్ళు షెటిల్ అయ్యి ఉపాధి పొందగలుగుతారు. ఈ నిరుద్యోగ సమస్యకి అనే దానికి మంచి ఫలితం వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా చూస్తే దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి, ఐటీఐ అనేది, పాలిటెక్నికల్ అనేది. దాని మీద సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క లెక్చరర్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల వీళ్ళు మధ్యలోనే కూడా ఈ ఐటీఐ, పాలిటెక్నికల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఐటీఐ, పాలిటెక్నికల్ వల్ల 3 ఏళ్లలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత 3 ఏళ్లలో ఉద్యోగం, ఉపాధి రెండిట్లో ఏదో ఒకటి పొందగలుగుతున్నారు. అలాంటి దానికి ప్రత్యేకం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన మంత్రివర్యులు దీని మీద కేజీ నుంచి పీజీ వరకు కూడా ఒక మంచి ప్రక్షాళన తీసుకొచ్చి మన ఈ గవర్నమెంట్లో ఒక ప్రజలకు మంచి న్యాయం చేస్తారని, పిల్లలందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ మీద బలరామ కృష్ణ గారు, బుచ్చే చౌదరి గారు, ఆనందరావు గారు, కోన రవి గారు మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, నేను మంత్రి ఇంకా నెల అవ్వలేదు అధ్యక్ష, కొంచెం టైం ఇవ్వమని కోరుతున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్. కేజీ నుంచి పీజీ విద్య, స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇష్టం జరిగింది. కొంచెం వాస్ట్ సబ్జెక్టు. మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి. కుటుంబం యాజ్ యూనిట్గా తీసుకుని వాళ్ళ కరెంట్ స్కిల్ సెట్ ఏంటి, అదేవిధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది, దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉందనే దానిపైన ఒక స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఐటీఐ, పాలిటెక్నిక్ వచ్చేగల 2-3 ఆలోచనలు ఉన్నాయి. అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి, సెషన్లో, సెషన్ బయట కూడా. టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి
మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది. రెండోది, మన రాష్ట్రం నుంచి అనేక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక ఫీల్డ్, అంటే ఫార్మాలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, డైరీలు, అనేక రంగాల్లో కూడా అద్భుతమైన పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళు కూడా ముందరికొచ్చి ఐటీఐ, పాలిటెక్నిక్లు మేము దత్తకు తీసుకుంటాం, మెరుగైన విద్యను మేము అందిస్తాం, ఇండస్ట్రీకి ఇది కావాలో అది మేము లింకేజ్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో అది కూడా మేము డిస్కషన్లో ఉంది అధ్యక్ష. దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం మేము తీసుకుంటాం. వాస్తవ అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఐటీఐకి వచ్చేగల దాదాపుగా 44 కోట్ల రూపాయలు అవసరం ఉంది. పాలిటెక్నిక్ వచ్చేగల 50 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మా రివ్యూ మీటింగ్ ఆగస్టు మొదటి వారంలో ఉంది అధ్యక్ష. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న నెల్లిమర్ల నియోజకవర్గంలో కనీస డ్రైనేజీ వ్యవస్థ లేదు, మురికి కాలువల నిర్మాణం లేదంటూ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి. మాధవి గారు నెల్లిమర్ల. అధ్యక్ష, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఒక బాధ్యతగా తీసుకొని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని అవకాశం ఇచ్చిన నెల్లిమర్ల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా తీసుకొని ఒక ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వస్తున్నది అధ్యక్ష. కానీ మా దురదృష్టం ఏంటంటే అంత ఎయిర్పోర్ట్ వస్తున్న నియోజకవర్గంలో కనీసం ఎక్కడా కూడా వీధి కాలువలు లేవు. వాడుకున్న నీరు సరిగ్గా బయటికి వెళ్ళడానికి కాలువలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే ఇంటి ముందర గొయ్యలు తీసుకొని వాడుకున్న నీరంతా గోతిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రిపూట మహిళలు అందులో నీటిని బయటికి ఊరి చివర పారేయడానికి బకెట్లతో తీసుకొని వెళ్లాల్సినంత దుస్థితి అక్కడ ఈరోజు ఉందంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. అక్కడ మహిళలందరూ కూడా ఈ మురికి నీరు రోడ్ల మీద వెళ్ళడం వల్ల అక్కడ పారిశుద్ధ్య లోపం ఎక్కువగా ఉండి, దోమల బాధలు ఎక్కువగా ఉండి, అలాగే ఆరోగ్యం కూడా అంతమందికి చెడిపోతున్నది. అలాగే ఈ మురికి నీరు అనేది ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉండడం వల్ల భూగర్భ జలాలు కూడా మాకు చాలా కలుషితం అయిపోతున్నాయి. వాటర్ సమస్య అధికంగా ఉన్న మా నియోజకవర్గంలో ఇది పుండి మీద కారంలా తయారవుతున్నది. కాబట్టి ఈసారి అధిక సంఖ్యలో నిధులు మా నియోజకవర్గానికి ఈ మురికి కాలువల నిర్మాణానికి గౌరవ మంత్రివర్యులు ఎలాకేట్ చేస్తారని రూరల్ డెవలప్మెంట్లో భాగంగా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది అధ్యక్ష. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పి సంపత్ కుమార్ మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తారని కమిషనర్ అన్నారు. గ్రేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన పి సంపత్ కుమార్ గ్రేటర్ విశాఖ నూతన మున్సిపల్ కమిషనర్గా నియమించిన పి సంపత్ కుమార్ మంగళవారం జీవీఎంసీ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్కు జీవీఎంసీ అధికారులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన సంపత్ కుమార్ని ప్రభుత్వం తాజా బదిలీలో గ్రేటర్ విశాఖ కమిషనర్ నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. విశాఖలో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తానని గ్రేటర్ విశాఖ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన పి సంపత్ కుమార్ అన్నారు. జీవీఎంసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు. మీడియా ప్రజా ప్రతినిధులతో మమేకమై ప్రజలకు అండగా ఉంటానని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చాలా చక్కటి అవకాశం ఇచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవీఎంసీ కమిషనర్గా నన్ను ఇక్కడ అపాయింట్ చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి పరిస్థితులు కొంత నాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పనిచేసినప్పుడు కొంతవరకు తెలుసు. అందమైనటువంటి నగరం, ఇక్కడ ప్రజలు చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడున్న మన భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ర్యాంకింగ్లో వైజాగ్ నగరం చాలా ఎక్కువ ప్రతిభ చూపించాల్సినప్పటికీ కూడా లెగసీ వేస్ట్ ఉండడం వల్ల ఇక్కడ మనం ర్యాంకింగ్లో కిందకు ఉన్నప్పటికీ కూడా
నేను చూసినటువంటి అనేక నగరాల్లో మన నగరం చాలా అందమైనటువంటి నగరం, చాలా శుభ్రమైనటువంటి నగరం. ఇక్కడ కమిషనర్గా చేయడం అనేటువంటిది ఎవరి కెరీర్కైనా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో దీనిలో భాగంగా ఈ మంచి అవకాశం వచ్చింది. ఇటు 25 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ అధికారులని క్రమశిక్షణతో నడిపిస్తూ ముందు వరుసలో విశాఖపట్నం నగరాన్ని ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకు ఎక్కువ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి పట్ల సరైనటువంటి అవగాహన పెంచుకొని వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి సమస్యలు ఎన్నున్నాయో పరిశీలించి వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నా పనితీరు విషయానికి వస్తే నాకు సిబ్బంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిబ్బంది డిసిప్లిన్గా ఉంచే విధంగా వారి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కానీ, అదేవిధంగా వారికి సరైనటువంటి లక్ష్యాలు నిర్దేశించడంలో కానీ ఎక్కువ టైం